మహర్షి తెలుగు కథలు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో భద్రయ్య అనే జమీందారు ఉండేవాడు. ఊర్లో అతనికి మంచి పేరు, పలుకుబడి ఉంది. ఊరిలో జనానికి ఉన్న గొడవలు, విభేదాలు తీర్చి న్యాయం చేసేవాడు. అందరికీ న్యాయంగా పంచాయతీలు చెప్తూ ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకునేవాడు. అతడు ధర్మం గురించి తెలిసినవాడు. ఎవరైనా తమ సొమ్మును కానీ భూమిని కానీ ఇతరులు కాజేస్తే ధర్మబద్ధంగా వాళ్ళకి ఇప్పించేవాడు. అందరూ ధర్మంగా బతకాలి, ఇంకొకరి సొమ్ము మీద ఆశపడకూడదు అని చెప్తూ ఉండేవాడు. ఎవరి కష్టార్జితాన్ని వాళ్లకు చెందేలా చేసేవాడు. ఊర్లో జనాలు తమకు అన్యాయం జరిగితే భద్రయ్యకు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడని భరోసాగా ఉండేవారు. ఊరిలో అందరికీ భద్రయ్య పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. జనం కూడా ఆయన అంటే చాలా గౌరవంగా ఆయన చెప్పిందే వేదంగా వింటూ ఉండేవారు. ఊరికి ఏదైనా ఆపద వస్తే ముందుండి ఊరికి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. అయితే అదే ఊరిలో ఉన్న రంగయ్య, సోమయ్య ఇద్దరు రైతులు ఉన్నారు. వారి పొలాలు పక్కపక్కనే ఉండడం వల్ల పొలం గట్టు విషయంలో తరచూ ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవారు. సోమయ్య న్యాయంగానే ఉండేవాడు, కానీ రంగయ్య మాత్రం సోమయ్య పొలాన్ని కొంచెం కొంచెం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుండేవాడు. దాని విషయంలో ఇద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరోజు అలా ఇద్దరు పొలం గట్టు విషయంలో గొడవ పడుతూ ఉన్నారు. ఇద్దరు తెగ వాదించుకుంటున్నారు. ఒకరోజు పొలం గట్టు విషయంలో ఇద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. ఒరే సోమయ్య, ఎందుకురా పొలం గట్టు జరిపినావు? నా భూమి 2 గజాలు ఆక్రమించావు. ఇది అన్యాయం. అదేం లేదు, నేనేమీ ఆక్రమించుకోలేదు. మీరే నా పొలంలోనికి చొచ్చుకుని వచ్చారు. కాదు, నువ్వే ఆక్రమించుకున్నావు 2 గజాలు. 2 గజాలు ఎందుకురా? కావాలంటే నా మొత్తం పొలం తీసుకో, ఓ పని అయిపోతుంది. నీతోని లేపలేకపోతున్నా. నీ పొలం నాకెందుకు? కావాలంటే నాదే తీసుకో, కాస్త ప్రశాంతంగానైనా ఉండొచ్చు అంటూ ఇద్దరు గొడవ పడుతున్నారు. సోమయ్యకేమో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ రంగయ్య వల్ల ఎప్పుడూ గొడవలే సోమయ్యకు. రంగయ్య ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు. అలా వాదించుకోవడం అయ్యాక విషయం ఎటూ తేల్చుకోలేక తిరిగి ఇంటివైపు వెళ్తున్నాడు సోమయ్య. సోమయ్య చాలా మనస్తాపం చెందాడు. ఈ రంగయ్య వల్ల తను చాలా బాధపడుతున్నాడు. న్యాయంగా నా భూమి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఏటా నా పొలంలోకి గట్టు జరుపుతూ వస్తున్నాడు. పైగా నేను ఆక్రమించానని నానా హైరానా చేస్తున్నాడు. మనిషికి ఇంత దురాశ దేనికి? ఏం సాధిస్తాడు దాంతో? చూస్తూ నా భూమి నేను ఎందుకు వదులుకుంటాను? ఎన్నో ఏళ్లుగా ఇదే లొల్లి నడుస్తుంది. ఇతని వల్ల ఇంత మనశ్శాంతి లేకుండా పోతుంది. దీనికన్నా నా పొలం వదిలేసుకుని మనశ్శాంతిగా బతకడం మంచిది అనిపిస్తోంది. ఇది ఇలాగే వదిలిపెడితే అతను అలా గొడవ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. వెళ్ళి జమీందారు భద్రయ్యకు చెప్పుకుంటాను. ఆయనైతే న్యాయంగా పంచాయతీ చెప్తాడు. అందరికీ సమన్యాయం చేసే భద్రయ్య అంటే అందరికీ గౌరవం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాను అనుకుంటూ వెళ్తున్నాడు. సరాసరి ఇంటికి వెళ్ళి ఎడ్లను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. సోమయ్య ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భద్రయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే భద్రయ్య ఇలా అన్నాడు. ఏం సోమయ్య, ఇలా వచ్చావు? చెప్పు, ఏమిటి విషయం? ఏదైనా సమస్య ఉందా? ఒక సమస్య వచ్చి పడింది. నాది రంగయ్యది పక్కపక్కనే పొలాలు ఉన్నాయి కదా, అదే పెద్ద సమస్య అయింది. ఎందుకు? ఏం చేస్తున్నాడు? పొలం గట్టు విషయంలో గొడవ చేస్తున్నాడు. ప్రతి ఏటా పొలం గట్టుని నా భూమిలోకి జరుపుతూ వస్తున్నాడు. ఇప్పటికీ గజన్నర వరకు ఆక్రమించాడు. ఇదేంటి అని అడిగితే గొడవ చేస్తూ నువ్వే నా భూమిని ఆక్రమించావు అంటూ నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. ఇతరుల భూమి కబ్జా చేసేంత దుర్మార్గుని కాదు. నా గురించి మీకు తెలుసు కదా అయ్యగారు. నీ గురించి వేరే చెప్పాలా సోమయ్య? నీ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అందరికీ తెలిసిందే కదా. దయచేసి తమరు నాకు ఆ రంగయ్యకు వల్ల ఉన్న సమస్యను పరిష్కరించండి. తప్పకుండా తీరుస్తాను సోమయ్య. ఎవరైనా ధర్మంగా ఉండాలి, నేను అదే చెబుతాను. సరే, రేపు పంచాయతీలో చెప్తాను, నువ్వేం దిగులు చెందకు. సరే అయ్యగారు, మరి నేను వెళ్తాను అంటూ సోమయ్య అక్కడి నుంచి వెళ్ళాడు. మర్నాడు భద్రయ్య, సోమయ్య పంచాయతీ ఏర్పాటు చేశారు. ఇంకా ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గరికి వచ్చారు. ఇంతలో భద్రయ్య ఇలా అన్నాడు. ఏం రంగయ్య, సోమయ్య, చెప్పండి మీ సమస్య.
ఈ సోమయ్య పొలం గట్టు జరుపుతూ నా భూమిని ఆక్రమించుకుంటున్నాడు. అదేం లేదు, రంగయ్యే నా భూమిని ఆక్రమిస్తున్నాడు. సోమయ్య చెప్తున్నదంతా అబద్ధం. నేను నిజమే చెప్తున్నాను, ఆయనే అబద్ధం చెప్తున్నాడు. అలా వాదించుకుంటూ ఉన్నారు. ఇదంతా చూసిన భద్రయ్య ఇలా కాదు, దీనికి పరిష్కారం చూపించాలి అనుకుని వాళ్లతో ఇలా అన్నాడు. మీరు వాదించుకోవడం మీకు ఆపండి. మీరు వింటాను అంటే నేను మీకు చెప్తాను. ఇన్ని రోజులు జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మీ ఇద్దరి పొలం గట్టు ఎంత ఉందో కొలుద్దాం. ఇద్దరి పొలం చివరి నుంచి మధ్యలో ఉన్న గట్టుకు ఎంత దూరం ఉందో చూద్దాం. అది ప్రతి సంవత్సరము అంతే ఉండేలా చూసుకోవాలి. ఎవరైనా ఒక అడుగు ఆక్రమించినా ఎదుటివారికి గజం భూమి ఇవ్వాలి. అలా ఆక్రమించిన వారికి ఇది శిక్షలాగా పనిచేస్తుంది. ఏమంటారు చెప్పండి? అనగానే సరే చెప్పండి అని వాళ్ళన్నారు. దానికి సోమయ్య ఇలా అన్నాడు. నాకు సమ్మతమే అయ్యగారు. రంగయ్య తనలో ఇలా అనుకున్నాడు. సోమయ్య భూమిని ఆక్రమించుకుందాం అనుకుంటే ఈ భద్రయ్య ఏంటి ఇలా మెలకబెట్టేశాడు? ఇప్పుడు ఒప్పుకోకుంటే నేను తప్పు చేస్తున్నాను అనుకుంటారు అందరూ. ఇంతమందిలో నా పరువు పోతుంది అని అనుకుని సరే నాకు సమ్మతమే అన్నాడు. అలా వాళ్ల సమస్యని భద్రయ్య పరిష్కరించాడు. భద్రయ్య ఇలా పంచాయతీలు పరిష్కారం చేస్తుంటే ఊర్లో మంచి పేరు వస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అదే ఊరిలో బ్రహ్మయ్య, గంగయ్య అనే ఇద్దరు స్నేహితులున్నారు. బ్రహ్మయ్యకు 5 ఎకరాల పొలం ఉంది. కానీ గంగయ్యకు మాత్రం భూమి లేదు. కానీ గంగయ్య దగ్గర కొంత ధనం ఉంది. అందుకని వాళ్ళిద్దరూ ఒక అవగాహన కుదుర్చుకుని ఇద్దరి భాగస్వామ్యంలో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది అనుకున్నారు. బాగా ఆలోచించి బ్రహ్మయ్య భూమిలో మామిడి తోట వేయాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మయ్య భూమిలో గంగయ్య ధనం పెట్టుబడి పెట్టి ఇద్దరూ కలిసి మామిడి తోట పెట్టారు. కొన్ని రోజుల తర్వాత తోట పెద్దగా అయిపోయింది. అలా మామిడి తోట చిన్న మొక్కల నుంచి పెద్దగా అయ్యేసరికి బ్రహ్మయ్యలో మార్పు వచ్చింది. భూమి బ్రహ్మయ్యదే కాబట్టి గంగయ్యకు ఎందుకు సగం వాటా ఇవ్వాలి అనుకున్నాడు. గంగయ్యకు వాటా ఇవ్వకుంటే ఆ తోట మొత్తం తనకే చెందుతుంది కదా. అప్పుడు తను లక్షాధికారి అయిపోతాడు. గంగయ్య తోటకు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సగం వాటా ఇవ్వడం ఎందుకు అనుకున్నాడు. ఇక దాని విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు. గంగయ్య, తోట ఉన్న భూమి అంతా నాది కాబట్టి ఈ తోట మొత్తం నాకే చెందుతుంది. కాదు కాదు, పెట్టుబడి అంతా నేనే పెట్టాను కావున దాంట్లో సగభాగం నాకు వస్తుంది. నీ పెట్టుబడి మొత్తం తిరిగి ఇచ్చేస్తాను, తోట నాకు వదిలేయి. అలా ఎలా కుదురుతుంది? భూమిని ఇదే కావచ్చు, కానీ మన ఒప్పందం ప్రకారం తోట ఇద్దరికి చెరిసగం చెందుతుంది కదా. నేను ఇవ్వనుగాక ఇవ్వను, తోట మొత్తం నాదే. బ్రహ్మయ్య, నువ్వు ఎంతగా మారిపోయావు. ఈ తోట కోసం మన స్నేహాన్ని పణంగా పెడుతున్నావు. నువ్వేమన్నా అనుకో గంగయ్య, నువ్వు ఇలా మారతావని అనుకోలేదు. నేను వెళ్ళి భద్రయ్య గారికి చెప్పుకుంటాను. పంచాయతీకి సిద్ధంగా ఉండు అని అన్నాడు. ఇంకా గంగయ్య సరాసరి భద్రయ్య దగ్గరికి వెళ్తున్నాడు. భద్రయ్య ఇంటికి చేరుకొని అతని ముందు నిలబడ్డాడు. గంగయ్యని చూసి భద్రయ్య ఇలా అన్నాడు. ఏం గంగయ్య, ఇలా వచ్చావు? ఏమైనా సమస్య ఉందా? నేను బ్రహ్మయ్య కలిసి ఒక మామిడి తోటను పెట్టాము. భూమి అతనిది, కానీ పెట్టుబడి నేను పెట్టాను. అప్పుడు ఒప్పందంలో భాగంగా తోట ఇద్దరికీ చెందుతుంది అనుకున్నాము. మామిడి తోట పెద్దగా అయ్యేసరికి బ్రహ్మయ్య మనసు మారి ఆ తోట అంతా తనదే అంటున్నాడు. కావాలంటే పెట్టుబడి ధనం తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది? మీరే చెప్పండి. వాస్తవానికి తోట ఇద్దరికీ చెందుతుంది. అలా మొత్తం బ్రహ్మయ్య తీసుకుంటానంటే అది ధర్మం కాదు కదా. సరే సరే, రేపు పంచాయతీ పెట్టి అందరి ముందు నిలదీద్దాం. సరే, నువ్వు వెళ్ళు అన్నాడు భద్రయ్య. సంతోషంగా వెళ్ళిపోయాడు గంగయ్య. మరునాడు రచ్చబండ దగ్గర పంచాయతీ ఏర్పాటు చేశారు. ఊరంతా వచ్చి గుమికూడారు. చెప్పండి బ్రహ్మయ్య, గంగయ్య, మీ సమస్య ఏమిటి? ఉన్నది ఉన్నట్టు మొదటి నుంచి చెప్పాడు గంగయ్య. తన వాదనను తను వినిపించాడు బ్రహ్మయ్య. తర్వాత ఇద్దరూ వాదించుకున్నాక అప్పుడు భద్రయ్య ఇలా అన్నాడు. బ్రహ్మయ్య, గంగయ్య, మీరు ఆపండి. ఇక నేను చెప్తాను. ఆ తోట ఉన్న భూమి ఎప్పటికీ బ్రహ్మయ్య సొంతం. కానీ గంగయ్య పెట్టుబడితో తోటను పెంచారు కాబట్టి తోటలోని సగం వాటా గంగయ్యకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే గంగయ్య పెట్టుబడి లేనిదే ఆ తోట లేదు. అలాగని భూమి లేకుండా కూడా తోట లేదు. కావున తోట మీద ఇద్దరికీ సమాన హక్కులుంటాయి అని నా అభిప్రాయం. ధర్మం ప్రకారం నేను చెప్తున్నాను.
ఒకరి సొమ్మును దోచుకోకూడదు. అన్నదానికి అందరూ సానుకూలంగా ఒప్పుకున్నారు. గంగయ్య ఎంతో సంతోషించాడు. కానీ బ్రహ్మయ్య బాధపడ్డాడు. కానీ ఒప్పుకోక తప్పలేదు. అలా ఊర్లో ఉన్న వివాదాన్ని పక్షపాతం లేకుండా పరిష్కరిస్తూ ఊరిలో ధర్మాత్ముడిగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు భద్రయ్య. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ఊర్లో ఉన్న బాణయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి పెళ్ళిడుకు వచ్చిన కూతురు ఉంది. తన కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని దగ్గర మాత్రం ధనం లేదు. ఎలాగైనా సరే పెళ్లి చేసేయాలి అనుకున్నాడు. కానీ ధనం లేకపోవడంతో ఇంకా భద్రయ్య దగ్గర ఉన్న తన వాటా బంగారం అడిగి తీసుకుంటాను అనుకున్నాడు. ఊరంతటికీ చెందిన బంగారం ఊరికి పెద్దగా ఉన్న భద్రయ్య దగ్గర దాచారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఊరంతా కలిసి ఒక చెరువు తవ్వుతుంటే లంకె మీద దొరికింది. ఊరంతా ఎంతో సంతోషించారు. ఆ బంగారాన్ని అప్పుడే పంచుకోకుండా తమ తమ ముఖ్యమైన పనులకు ఉపయోగించుకోవచ్చని అందరికీ నమ్మకమైన పెద్ద మనిషి భద్రయ్య దగ్గర దాచాలని నిర్ణయించారు. ఊర్లో ఎవరికైనా అవసరం ఉంటే భద్రయ్య దగ్గర నుంచి తీసుకోవచ్చని అనుకున్నారు. దానిలో భాగంగానే బాణయ్య భద్రయ్య దగ్గరకు వెళ్ళి బంగారం తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఆ రోజు బాణయ్య సమయం చూసుకుని భద్రయ్య దగ్గరకు వెళ్ళాడు. ఏం బానయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా పని ఉందా? అయ్యగారు, ఒక పని పడింది. నా కూతురికి ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకని నా వాటాగా వచ్చిన బంగారం ఇస్తారేమోనని వచ్చాను. ఓహో అలాగా, అయితే సరే కానీ రేపు వచ్చేసేయ్. ఈరోజు కొంచెం వేరే పని ఉంది. సరేనండి, రేపు వస్తాను అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక భద్రయ్య ముఖంలో రంగులు మారిపోయాయి. ఇన్ని రోజులు దాచుకున్న బంగారం తనదిగా భావించాడు. ఇప్పుడు అదంతా ఊరంతా పంచాలా అనుకున్నాడు. ఇంతలో అతని భార్య రమణమ్మ వచ్చింది. ఎందుకండి అలా దిగాలుగా ఉన్నారు? ఏమైంది? అయిపోయింది. లోపల దాచుకున్న బంగారం ఇక వెళ్ళిపోయే సమయం వచ్చింది. బాణయ్య బంగారం కావాలని వచ్చాడు. ఏం చేద్దాం? ఇచ్చేస్తారా ఏంటి? మరి పంచివ్వక తప్పుతుందా? మరి మీరు కొంప ముంచెట్టు ఉన్నారు. ఎవరికి చిన్న కాసు ఇచ్చేది లేదు. ఏంటి? ఆ బంగారం వారందరికీ చెందినదే కదా. నా మీద నమ్మకంతో మన ఇంట్లో ఉంచారు. ఇక మీరు ఎవరికి ఇవ్వనని చెప్పండి. మీ మీద గౌరవంతో గమ్మున పడి ఉంటారు. మీకు ఎవరెదురు తిరుగుతారు? ఊరి జనానికి మీ మీద ఉన్న గౌరవం చేత ఎదిరించి అడగలేరు. బంగారం మొత్తం మనమే ఉంచుకుందాం. ఊరిలో పంచాయతీలు చెప్తే మీకేమొస్తుంది? అలా చేయడం ధర్మం కాదేమో అప్పలమ్మ. ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఇంకా మనం ఎదగలేము. అలా రమణమ్మ అంటుంటే భద్రయ్యకి కూడా బంగారం ఇచ్చేయడానికి మనసు ఒప్పుకోలేదు. ఇంత ధనం తన దగ్గరే ఉంచుకుంటే నేను ఇంకా పెద్ద ధనవంతుణ్ణవుతాను. నా తరతరాలు కూర్చొని తిన్నా తరగదు. అందరికీ ధర్మాన్ని చెప్పే భద్రయ్య తను ధర్మం తప్పడానికి సిద్ధపడుతున్నాడు. ధర్మం అనేది ఇతరులకు చెప్పడం సులభం, కానీ మనం ఆచరించడం చాలా కష్టం. అది భద్రయ్య విషయంలో నిజమవబోతోంది. ఇక భద్రయ్య ఆ బంగారం ఎవరికీ ఇచ్చేది లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మర్నాడు బాణయ్య భద్రయ్య ఇంటికి వచ్చాడు. అయ్యా, నాకు ఇచ్చే బంగారం ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఆ బంగారం మొత్తం నాదే, ఎవ్వరికి ఇచ్చేది లేదు అన్నాడు. అలా భద్రయ్య అనగానే బాణయ్యకు మతిపోయినట్టయింది. ఏంటి భద్రయ్యనా మాట్లాడుతున్నది అని. అయ్యగారు అలా అంటున్నారు, అది ఊరందరికీ చెందినది కదా. అంత ఏమైనా కష్టపడి చెమటోడ్చి సంపాదించి తెచ్చారా? ఏదో అదృష్టం ఉండి ఆ రోజు దొరికింది. ఊరి పెద్దగా అది నాకు చెందుతుంది. ఎవ్వరికీ ఇవ్వాల్సిన పని లేదు. భద్రయ్య అలా అనేసరికి బాణయ్య నమ్మలేకపోతున్నాడు. అయ్యగారు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీరిలా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను. నేనే కాదు, ఈ ఊరు కూడా మొదటిసారిగా చూడబోతుంది అన్నాడు. బాణయ్య భద్రయ్యతో ఇక ఎక్కువసేపు వాదించలేక అక్కడి నుంచి వెళ్ళాడు. ఇదేంటి, అందరికీ సమన్యాయం చెప్పి ధర్మం గురించి మాట్లాడే భద్రయ్య సమస్య తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతగా మారిపోయాడు. అంటే ధనం మంచి మనిషిని ఇలాగా చెడ్డవానిగా మారుస్తుందన్నమాట. ఈరోజు ఈ విషయం ఊరంతా చెప్పాలి, ఎందుకంటే ఇది ఊరందరి సమస్య అనుకున్నాడు. అలా నడిచి వెళ్తుంటే ఊళ్ళో అతనికి రామయ్య ఎదురయ్యాడు. ఏం బాణయ్య, ఎక్కడి నుంచి వస్తున్నావు? రామయ్యకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అది విని రామయ్య తెల్లబోయాడు. భద్రయ్య ఇలా మారతాడని అనుకోలేదు. నువ్వు చెప్పేది నిజమా? భద్రయ్య గారు ఇలా మారిపోయాడా?
ఊరందరికీ అన్యాయం చేయాలనుకుంటున్నాడా? నాకు కూడా ధనం అవసరం పడింది. భద్రయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదామని అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఈ విషయం చెప్పావు. ఎందుకైనా మంచిది, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అంటూ రామయ్య అక్కడి నుంచి భద్రయ్య ఇంటికి వెళ్తున్నాడు. సరాసరి భద్రయ్య ఇంటికి వెళ్ళి తనకు ధనం అవసరం పడింది, తన వాటా కావాలని అడిగాడు. భద్రయ్య బంగారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. రామయ్య చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య ఊళ్ళోకి వెళ్ళి కలిసిన వాళ్ళకి ఈ విషయం చెప్పాడు. ఊళ్ళో వాళ్ళందరూ నమ్మలేకపోతున్నారు. మిగతా వాళ్ళు కొంతమందికి వెళ్ళి తమ తమ వాటా కూడా కావాలని అడిగారు. భద్రయ్య మాత్రం అందరికీ అదే సమాధానం చెప్తున్నాడు. ఈ వార్త మెల్లిమెల్లిగా ఊరంతా పాకింది. ఊళ్ళో అందరూ ఇలా అనుకుంటున్నారు. భద్రయ్య ఇలా మారతారని కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడూ పంచాయతీ చెప్తూ సత్యం ధర్మం గురించి మాట్లాడే భద్రయ్య ధర్మం తప్పుతాడని అస్సలు ఊహించలేదు. అంతేనేమో, ధనం ఎంతటి వాడినైనా ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అందరూ ఒక దగ్గర గుమికూడి ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారు. మనకి ఏదైనా సమస్య వస్తే భద్రయ్య దగ్గరికి పోయి చెప్పుకుంటే ఆయన న్యాయబద్ధంగా పంచాయతీ చెప్పి తీర్చేవాడు. కానీ ఇప్పుడు ఆయనే ధర్మం తప్పితే ఇక ఎవరికి చెప్పుకుంటాము? అవును, కంచే చేను మేస్తే ఇంకా చేనుకు రక్షణ ఏది? భద్రయ్య ఊరికి పెద్ద మనిషి, గౌరవనీయులైన వ్యక్తి. ఏమీ చేయలేము. ఈ సమస్యకు పరిష్కారం మనం తీసుకోలేము. వెళ్ళి స్వామీజీకి చెప్పుకుందాం పదండి. రామయ్య అలా అనేసరికి అందరూ ఒప్పుకున్నారు. ఇక ఒకరోజు అందరూ స్వామీజీ దగ్గరికి వెళ్లారు. స్వామీజీకి విషయమంతా వివరించారు. స్వామీజీ అది విని నమ్మలేకపోయాడు. భద్రయ్య చేస్తున్నది అధర్మం. ఊరంతా పంచుకోవాల్సిన ధనాన్ని భద్రయ్య ఒక్కడే ఉంచుకోవడం అధర్మం. కాబట్టి ఊరందరికీ న్యాయం చెయ్యాలి, దీనికి పరిష్కారం చూపించాలి అనుకున్నాడు. అందరికీ రేపటి నుంచి ఏం చేయాలో చెప్పాడు. చెప్పింది ఆచరణలో పెట్టమని చెప్పి వాళ్లను పంపించాడు. దాని ప్రకారం భద్రయ్య ఇంటికి పనిచేసే వివిధ వృత్తుల వారు పనిచేయడం మానేశారు. ఆ రోజు తమకు పనులు చేయడానికి రాకపోయేసరికి భద్రయ్య బాధపడిపోయాడు. విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. అలా వాళ్ల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. లక్ష్మయ్య, మా ఇంట్లో బట్టలు ఉతకడానికి ఎందుకు రావడం లేదు? మేము తగిన వేతనం ఇస్తున్నాముగా. అయ్యగారు, నేనేమీ చేయలేను. మీరు ఊరందరికీ ఇవ్వాల్సిన ధనం ఇవ్వనందువలన ఇకపై మీకు పనిచేసేవాళ్లు ఎవ్వరూ పని చేయకూడదని ఊరంతా నిర్ణయించారు. దీనికి నేనేమీ చేయలేను, నన్ను క్షమించండి. అది విని భద్రయ్య దిమ్మ తిరిగింది. ఇది ఊహించలేకపోయాడు. అతని మీద ఉన్న గౌరవంతో ఏమీ చెయ్యరులే అనుకున్నాడు. కాని ఇలా చేస్తారనుకోలేదు. గౌరవంతో ఏమీ చెయ్యరులే అనుకున్నాడు. కొద్ది రోజులకు భద్రయ్యకు గడ్డం పెరిగింది. ఒకరోజు మంగళాయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. అందరూ కూడా అదే చెప్పారు. అలా కమ్మరి, కుమ్మరి, వ్యవసాయం చేసే పని చేసేవాళ్ళు అందరూ పని మానేసేసరికి భద్రయ్య కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా అయితే తన కుటుంబం జీవనం సాగడం కష్టం. అందరూ సహకారం ఉంటేనే తన బతకగలడు అని తెలుసుకున్నాడు. ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. భద్రయ్య జరిగింది చెప్పాడు. స్వామీజీ అది విని ఇలా అన్నాడు. భద్రయ్య, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. అది ఊరు అందరికీ చెందిన బంగారం కాబట్టి అందరికీ పంచి ఇవ్వాలి. కానీ నువ్వు అలా చేయలేదు. చూసావా భద్రయ్య, ధర్మం గురించి చెప్పడం సులభం, కానీ ఆచరించడం ఎంత కష్టమో. ఇంతకుముందు నేను నీకు ఒకేసారి చెప్పి ఉన్నాను, ధర్మం చెప్పడం సులభం కానీ ఆచరించడం కష్టమని. ఆ విషయం నీ దగ్గర ఇప్పుడు రుజువైంది చూడు. అందుకే ఎవరి సొమ్ము వాళ్లకు ఇచ్చేయి. ఊళ్ళో అందరితో కలిసి హాయిగా జీవించు అని చెప్పాడు. భద్రయ్య ఇక ఎవరి సొమ్ము వాళ్లకు పంచి ఇవ్వాలని నిర్ణయించుకుని ఊరి వైపు వెళ్ళాడు. అతనికి ఇది ఒక గుణపాఠంలాగా అయింది. మహర్షి తెలుగు కథలు. మహర్షి తెలుగు కథలు. ఒక ఊరిలో అందరూ రోజువారీ పనులు చేసుకుంటున్న వేళ ఒకరోజు పొద్దునే ఆ ఊరిలో ఎవరో కొత్త వ్యక్తి కనిపించాడు. ఉన్నట్టుండి కనిపించిన ఆ కొత్త వ్యక్తి ఎవరా అని అందరూ వింతగా చూస్తున్నారు. కొంతమంది అతని దగ్గరికి వెళ్ళి అడిగారు, మీది ఏ ఊరు అని, ఎక్కడి నుంచి వచ్చావు అని. నేను అనాథని, నాకు ఊరు లేదు. అరరే అవునా, నీ పేరేమిటి? నా పేరు సోమయ్య. అరే పాపం, ఇతని చూస్తుంటే జాలి వేస్తుంది. నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటూ బ్రతుకుతున్నాడో. మన ఊరికి కొత్తగా వచ్చాడు.
చూస్తుంటే బాధ కలుగుతుంది. ఎలాగైనా ఇతన్ని మనం ఆదుకుందాము. అవునవును, ఇతని మనం ఆదుకుందాం అని అనుకుంటూ ఉండగానే అక్కడికి కోటయ్య వచ్చాడు. ఓ, ఎవరు ఇతను? ఊరికి కొత్తగా కనిపిస్తున్నాడు. ఇతను అనాథనంటూ ఊరు లేదు, ఇల్లు లేదు, పాపం తిరుగుతూ తిరుగుతూ మన ఊరికి వచ్చాడు. ఎలాగైనా ఇతన్ని మనం ఆదుకోవాలి. ఓహో, అవునా? ఇతన్ని చూస్తుంటే నీరసించి ఉన్నట్టున్నాడు. ఎప్పుడు తిన్నాడో ఏమో. సరే, మా ఇంటికి రా, భోజనం పెడతాను. అలా కోటయ్య అనగానే సోమయ్య చాలా ఆనందపడ్డాడు. నాకు లోపల చాలా ఆకలిగా ఉంది. ఇంతలో మీరు దేవుడిలా వచ్చారు. పదండి వెళ్దాం అన్నాడు సోమయ్య. ఇక కోటయ్య అతన్ని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఇంట్లో అతనికి కడుపు నిండా భోజనం పెట్టాడు. చాలా రోజుల నుంచి భోజనం చేసినట్టు లేడు. అందుకే ఆవురావురమంటూ భోజనం చేశాడు. ఇక మరుసటి రోజు నుండి అలా ఊరిలోని వాళ్ళు రోజుకొకరు చొప్పున అతనికి భోజనం పెడుతున్నారు. అలా కొద్ది రోజులు భోజనం పెట్టాక అందరికీ విసుగొచ్చింది. అలా ఊరి మీద పడి ఎన్ని రోజులు తింటాడు? ఇక అతనికి ఏదైనా పని చూపిస్తే మంచిది అనుకున్నారు. అందరూ అతన్ని పిలిపించి అడిగారు. ఏమి సోమయ్య, నువ్వు ఎవరో ఒకరి ఇంట్లో ఎన్ని రోజులు తింటావు? ఎవరైనా ఎన్ని రోజులు పెడతారు? 1-2 రోజులు పెడతారు, జీవితాంతం పెట్టలేరు కదా. అందుకని నువ్వు ఏదైనా పని చేసుకోవడం మంచిది. నీ కష్టం మీద నువ్వు నిలబడడం నీకు గౌరవంగా ఉంటుంది. ఆలోచించు. అలాగే అయ్యగారు, రేపటి నుంచి నేను పనికి వెళ్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావు సోమయ్య. మేమందరము అదే కోరుకుంటున్నాము. అయితే నాకు పని ఎవరు ఇస్తారు? ఈ ఊర్లో పనికి ఏమీ లోటు లేదు. బోల్డంత పని దొరుకుతుంది. రేపు ఎవరో ఒకరు పిలుస్తారులే. అలా సోమయ్యను ఊరి జనం పని చేసుకునేలా సిద్ధం చేశారు. అయితే అతను ఒకరోజు ఊర్లో నుంచి నడుస్తూ వెళ్తుంటే 2 వ్యక్తులు ఎదురయ్యి అందులో ఒకతను సోమయ్యతో ఇలా అన్నాడు. ఏం సోమయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు మా పొలంలో పని చేయడానికి వస్తావా? కూలీలు ఎక్కువ దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజుకి మా పొలంలోకి పని చేయడానికి వచ్చేయి. అరే, ముందే చెప్పాల్సింది. నిన్ననే రామయ్య రమ్మని పిలిచాడు. ఇప్పుడు వాళ్ల పొలంలోకి పని చేయడానికి వెళ్తున్నాను అంటూ నేరుగా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ 2లో ఉన్న ఇంకో వ్యక్తి అక్కడ ఉన్న అతనితో ఇలా అన్నాడు. పోయి సోమయ్యని పనికెందుకు పిలిచావు? అతని గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. పని తప్పించుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు అతను రామయ్య వాళ్ళ పొలం దగ్గరికి కాదు వెళ్తున్నది. రామయ్య వాళ్ళ పొలంలో పని అయిపోయి 4 రోజులవుతుంది. అవునా? మరి ఎందుకు అలా అబద్ధం చెప్తున్నాడు? పని చేయడం చేతకాక అలా చెప్తున్నాడు. ఇక ఊరిలో అందరూ పొద్దున్నే పనులకు వెళ్లే సమయానికి సోమయ్య ఊర్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఊర్లో ఒక అతను సోమయ్యను చూసి ఇలా అన్నాడు. ఏం సోమయ్య, మా పొలంలో పనికి వస్తావా? నేను ఈరోజు కిష్టయ్య గారి దగ్గరికి పని కోసం వెళ్తున్నాను. ఆయనే నన్ను పిలిచారు. ఇంతలో అక్కడికి కృష్ణయ్య వస్తూ ఇలా అన్నాడు. ఒరే సోమయ్య, ఎందుకురా అంత అబద్ధం చెప్తున్నావు? నేను నిన్ను ఎప్పుడు కూలికి పిలిచాను? అంతా ఒట్టిదే. నీకు పనికి వెళ్ళడానికి చేత కాకపోతే రానని చెప్పాలి కానీ ఇలా అబద్ధం ఆడడం దేనికిరా? ఉన్నది ఉన్నట్టు చెప్తే నీ సొమ్మేం పోతుంది? ఇంతలో అక్కడికి ఇంకో వ్యక్తి వస్తూ ఇలా అన్నాడు. ఈ సోమయ్య ఎప్పుడు ఇంతే. మనం పనికి పిలుస్తామా? ఏదో ఒకటి చెప్పి పని తప్పించుకుంటాడు. అలా అందరూ అతడు పని తప్పించుకుంటూ తిరుగుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. అలా వారు ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే సోమయ్యకు చాలా అవమానకరంగా అనిపిస్తోంది. ఇక చేసేది లేక అక్కడి నుంచి అవమానకరంగా వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ సోమయ్య తనలో తానే ఇలా అనుకున్నాడు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలనుకున్నాడు. నన్ను ఇంత అవమానిస్తున్న ఊరి జనాలకి తనంటే ఏంటో ఇక చూపించాలి అని అనుకుంటూ వెళ్తున్నాడు. ఈ విషయం మెల్లమెల్లగా ఊరంతా తెలిసిపోయింది. సోమయ్య ఊరి మీద పడి తింటూ పని దొంగ అయిపోయాడు. అతనికి పని చేత కావడం లేదు అని. ఇక ఊర్లో జనం కూడా అనుకుంటున్నారు, అతనికి ఎన్ని రోజులు తిండి పెడతాము? పైగా పనికి రమ్మంటే సాకులు చెప్తూ పని చేయకుండా తప్పించుకుంటున్నాడు. ఇంకా అతనికి ఏదైనా ఉపాధి కల్పించి అతని కాళ్ల మీద అతడు నిలబడేటట్టు చూడాలి అనుకున్నారు. ఒకరోజు ఊరంతా అతనిని పిలిపించి మాట్లాడుతున్నారు. సోమయ్య, ఎన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నీ గురించి ఏదో ఒక పని చేసుకోవాలి. ఎవరైనా ఎన్ని రోజులు పెడతారు? మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. నీకు ఏదైనా ఉపాధి కల్పించాలని. అందుకే నీకు ఒక ఆవుని ఇస్తాము. దాని ద్వారా వచ్చే పాలు అమ్ముకుని బతుకు. అదే నీకు మంచి ఉపాధినిస్తుంది. ఏమంటావు?
ధన్యవాదాలయ్యా. నేను ఇక ఆవు పాలతో బతికేస్తాను. మరునాడు సోమయ్యకు ఆవును అందించారు. ఊళ్ళో వాళ్లకు ఆవు పాలు పోస్తూ కొంత ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఆ ఆదాయంతో అతని జీవనం సాగుతోంది. అతని జీవనానికి ఊరు జనం కూడా ఎంతో కొంత సాయం చేస్తున్నారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి దురాశ ఎక్కువైంది. ఒక ఆవు పాలని 10-15 ఏళ్లకు పోస్తున్నాడు. పాలల్లో నీళ్ళు ఎక్కువగా కలిపి పోస్తున్నాడు. ఇది చూసి జనం ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి, ఒక ఆవు పాలు ఒక ఇంటికే సరిపోవు, మరి ఈ సోమయ్య అన్ని ఇళ్లకి పాలు ఎలా పోస్తున్నాడు? ఎందుకైనా మంచిది, ఆ అద్భుతం ఏంటో చూడాల్సిందే అనుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతనిని కూడా అడిగారు. మీకు ఆ సోమయ్య పాలు పోస్తున్నాడు కదా, ఇంతకీ ఆ పాలు ఎలా ఉన్నాయి? ఛీ, అవి పాలా నీళ్ళ? పాలల్లో నీళ్లు కలిపి కాదు నీళ్లలో పాలు కలిపి పోస్తున్నాడు. ఏదో పేదవాడు కదా, అతని బతుకుదెరు అదే కదా అని జాలిపడి ఊరుకుంటున్నాము అన్నాడు. అలా ఊరంతా సోమయ్య మీద కోపంగా ఉన్నారు. ఏదో పోనీలే అనుకుంటే మరీ మొత్తం పాలని నీళ్లు చేసి పోస్తున్నాడు. సరేలే అనుకుంటే మరీ ఇలా ఘోరంగా చేస్తున్నాడు. క్రమక్రమంగా సోమయ్య మీద అందరికీ ఏహే భావం ఏర్పడసాగాయి. ఒకరోజు గంగయ్య, బానయ్య సోమయ్య ఏం చేస్తున్నాడో చూడాలని అతన్ని చాటు నుండి చూస్తున్నారు. సోమయ్య పాలల్లో నీళ్లు కలపడం లేదు, నీళ్లలోనే పాలు కలుపుతున్నాడు. అది చూసి గంగయ్య, బానయ్య తెల్లబోయారు. ఇక వారు వెళ్ళి ఊరంతా చెప్పారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఊరు జనం అతన్ని మళ్లీ పిలిపించారు. ఏం సోమయ్య, ఏదో అనాథవి పేదవాడివని నిన్ను చేరదీశాము, నీకు అన్నం పెట్టి ఆదరించాము, చివరికి నీకు ఆవునిచ్చి పాలతో బతకమంటే నువ్వేం చేస్తున్నావు? ఒక ఆవు పాలను నీళ్లుగా మార్చి ఊరంతా పోస్తున్నావు. ఇది పద్ధతి కాదు. ఆదరించిన వాళ్ళకి పంగనామాలు పెట్టడం పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో. ఎకనైనా నిజాయితీగా ఉండు. స్వచ్ఛమైన ఆవు పాలను పోయి. అవి ఒకరిద్దరికి సరిపోయినా పర్వాలేదు. దురాశకు పోయి దుఃఖం కొని తెచ్చుకోకు. అర్థమైందా సోమయ్య? ఏమంటావు? అలాగే అయ్యగారు, రేపటి నుంచి నేను నిజాయితీగా ఉంటాను. స్వచ్ఛమైన ఆవు పాలే పోస్తాను అన్నాడు సోమయ్య. ఇక ఊరు జనమంతా సోమయ్య మారతాడని ఆశించారు. కానీ సోమయ్య కొంచెం కూడా మారలేదు. అదే నీళ్లలో పాలు కలిపి పోస్తున్నాడు. జనం వెళ్లి పెద్దలకి మళ్లీ అదే ఫిర్యాదు చేస్తున్నారు. సోమయ్య ఇసుమంత కూడా మారలేదు. ఇంకా అందరికీ ఓపిక నశించింది. అతని మీద ఉన్న జాలి, దయ అంతా పోయింది. చివరిగా ఊరంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు సోమయ్యను పిలిపించారు. సోమయ్య, నీకు అన్నం పెట్టి ఆదరించాము, మంచి ఉపాధినిచ్చి ప్రోత్సహించాము. కానీ నువ్వేం చేస్తున్నావు? అన్నం పెట్టిన ఇంటికి సున్నం పూస్తున్నావు. నువ్వు మారాలని నీకెంతో చెప్పి చూశాము, కానీ నువ్వు మారలేదు. పైగా మా మాటను ధిక్కరించి నీ మార్గంలోనే వెళుతున్నావు. ఇంత మంచి ఊరు, జనం నీకు ఎక్కడ దొరకరు. ఇక మాకు ఓపిక, సహనం అన్నీ నశించాయి. నీలాంటి వాడు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు. రేపే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఎలా వచ్చావో అలానే వెళ్ళు. మళ్ళీ ఈ ఊరుకి ఇక రాకు అని చెప్పాడు కోటయ్య. సోమయ్య విస్తుపోయి చూస్తున్నాడు. కానీ ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతను తప్పు చేస్తున్నాడు. మరునాడు ఇక సోమయ్య ఆ ఊరు వదిలిపెట్టి వెళ్తున్నాడు. వెళ్తూ ఆలోచించసాగాడు. ఆ ఊరు నన్ను వెలివేసింది, కానీ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకుంటాను అనుకున్నాడు. ఇక సరాసరి స్వామీజీ ఆశ్రమం వైపు వెళ్తున్నాడు. కొద్దిసేపటికి స్వామీజీ ఆశ్రమం చేరుకొని స్వామీజీ ముందు నిలబడ్డాడు. స్వామీజీ కళ్ళు తెరిచి సోమయ్యను చూశాడు. ఏంటి నాయనా ఇలా వచ్చావు? స్వామీజీ, నేను ఒక అనాథను, పేదవాణ్ణి. ఈ ఊర్లో అందరికీ పాలు పోసి జీవనం సాగిస్తున్నాను. కానీ కొద్ది రోజులకి నేను పాలలో మొత్తం నీళ్లు కలిసి పోస్తున్నానని అబద్ధం చెప్పి ఊరంతా ఏకమయ్యి నన్ను వెలివేశారు. ఇక మీరే ఎలాగైనా నాకు దారి చూపించాలి. సోమయ్య అలా చెప్తుంటే స్వామీజీకి అనుమానం వచ్చింది. ఊరంతా వెలివేశారు అంటే అతను ఏదో తప్పు చేసి ఉంటాడని ఊహించాడు. కళ్ళు మూసుకొని ఒకసారి అతని గత జీవితం చూశాడు. అతని గురించి స్వామీజీకి మొత్తం అర్థమైంది. ఇతను తప్పు చేస్తేని వాళ్ళు అలా చేశారు అనుకున్నాడు. సరే, ఇంత చేసినా ఇతనికి ఇంకొక అవకాశం ఇచ్చి చూస్తే మంచిది అనుకున్నాడు. అతనితో స్వామీజీ ఇలా అన్నాడు. నాయనా, ఒక ఆకుని దొప్పగా చేసి తీసుకురా. వెంటనే మళ్ళీ సోమయ్య వెళ్ళి
ఒక ఆకును కోసి దొప్పగా చేసి తీసుకుని వచ్చాడు. స్వామీజీ కొన్ని నీళ్లు ఆ దొప్పలో పోసి ఇలా అన్నాడు. ఈ మంత్రించిన నీళ్లు తీసుకెళ్ళి ఎక్కడ చల్లితే అక్కడ నీకు ఒక పాలమడుగు తయారవుతుంది. నువ్వు ఎన్ని పాలు తోడుకున్నా ఆ మడుగు ఇంకిపోదు, అలాగే ఉంటుంది. ఆ పాలను అమ్ముకుని జీవనం సాగించు. అది విని సోమయ్య చాలా ఆనందపడిపోయాడు. అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళి ఒక అనువైన స్థలంలో స్వామీజీ ఇచ్చిన నీళ్లను చల్లాడు. అంతే, వెంటనే ఒక పాలమడుగు ప్రత్యక్షమైంది. అతని ఆనందానికి అవధుల్లేవు. రోజు ఆ పాలు తీసుకెళ్లి 2-3 ఊళ్ళకు పోస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ అతనిలో ఇంకా అత్యాశ మొదలైంది. ఇది చాలదు, ఇంకా సంపాదన కావాలి అనుకున్నాడు. ఒకరోజు స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. స్వామీజీ, నాకు ఆ పాలు పోయడానికి సరిపోవడం లేదు. ఆ పాల మడుగు పక్కనే ఒక నీళ్ల మడుగు కావాలి. దయచేసి మళ్ళీ నాకు ఆ మంత్రించిన నీళ్లు ఇవ్వండి. స్వామీజీ తనలో ఇలా అనుకున్నాడు. ఇతనికి ఎంత ఉపకారం చేసినా కానీ ఇతనిలోని అత్యాశ ఇంకా ఎక్కువైంది. అంటే ఆ రోజు ఊరి జనం ఇతన్ని ఎందుకు వెలివేశారో అర్థమైంది. అయినా ఇతని బుద్ధి మారలేదు. ఇక లాభం లేదు, ఇతనికి సరైన గుణపాఠం చెప్పాల్సిందే అనుకుని అతనికి మళ్ళీ మంత్రించిన నీళ్లు పోశాడు. నాయనా, ఈ నీళ్లు తీసుకెళ్ళి ఆ పాల మడుగుపై చల్లు. నీకు వెంటనే దాని పక్కనే నీళ్ల మడుగు ప్రత్యక్షమవుతుంది. అలాగే స్వామి, ధన్యవాదములు అంటూ సోమయ్య పరమానందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన స్థావరానికి వెళ్ళి స్వామీజీ ఇచ్చిన నీళ్లు ఆ పాలమడుగుపై చల్లాడు. అంతే, ఆ పాలమడుగు అదృశ్యమైపోయింది. సోమయ్య విస్తుపోయాడు. నీళ్ల మడుగు కాదు కదా, ఉన్న పాలమడుగు కూడా పోయింది అనుకుంటూ బాధపడసాగాడు. ఊరి జనం మరియు స్వామీజీ సోమయ్యకు అంత ఉపకారం చేసినా కానీ అతని బుద్ధి ఇంకా మారలేదు. అందుకే స్వామీజీ అతనికి సరైన గుణపాఠం చెప్పాడు. మహర్షి తెలుగు కథలు. మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన మహర్షి తెలుగు కథలు ఛానల్.